వెల్త్ ఆఫ్ నేషన్ను వ్రాసిన ఆర్థిక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆడమ్ స్మిత్. ఆర్థిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్. సంపదకు నిర్వచనం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్. కింది వాటిలో ఏది ప్రాథమిక రంగం కిందకు రాదు? ఆన్సర్ ఆప్షన్ డి నీటి సరఫరా. ఏ రంగాన్ని సేవా రంగం అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ రంగం. గనుల తవ్వకం ఏ రంగం కిందకు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పారిశ్రామిక రంగం. దేన్ని ధర సిద్ధాంతం అని కూడా అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఎక్కువ డబ్బు చాలా తక్కువ వస్తువులకు చెల్లిస్తున్నప్పుడు పరిస్థితిని ఎలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ద్రవ్యోల్బణం. భారతదేశం ఏ దేశం నుండి ప్రణాళికలను తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. రెండవ పంచవర్ష ప్రణాళిక కాల వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 1956 నుంచి 61. భారతదేశాన్ని స్వావలంబన మరియు స్వయం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి మూడవది. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1950. ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి 2. భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నిర్మాణానికి ఏ సంవత్సరం ఆధార సంవత్సరంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2011-12. కింది వాటిలో ఏ పన్నును రాష్ట్ర ప్రభుత్వం విధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి వృత్తి పన్ను. నాబార్డ్ దేనితో అనుబంధించబడింది?
ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రామీణాభివృద్ధి. ఒక కార్మికుడు ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అవుట్పుట్ నష్టం జరగకపోతే ఈ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రచ్ఛన్న నిరుద్యోగం. భారతదేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్బిఐ. అన్ని పన్నులు కింది వాటిలో దేని క్రిందకు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ రెవెన్యూ రసీదులు. కింది వాటిలో ఏది భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. భారతదేశంలోని ఎగ్జిమ్ బ్యాంక్ దేనికోసం స్థాపించబడినది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం యొక్క ఎగుమతులు మరియు దిగుమతులు. భారతదేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులు ఏ సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1969. ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ. భారతదేశంలో దారిద్ర్య రేఖ నిర్ణయించబడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వినియోగ సమాచారం. ప్రపంచాల మధ్య గల ఏకీకరణను ఏమి అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచీకరణ. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎస్ స్వామినాథన్. ద్రవ్యోల్బణం సమయంలో డబ్బు విలువ. ఆన్సర్ ఆప్షన్ సి తగ్గుతుంది. కింది వాటిలో ఏ పన్ను పరోక్ష పన్ను కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంపద పన్ను. భారతదేశంలో మొదట జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు? ఆన్సర్ ఆప్షన్ డి దాదాబాయ్ నౌరోజీ. భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలో అత్యధిక వాటా ఎక్కడి నుండి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సేవా రంగం. జిఎన్పి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి స్థూల జాతీయ ఉత్పత్తి. కింది వాటిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి కానిది ఏది?
ఆన్సర్ ఆప్షన్ డి విలువ పద్ధతి. కింది వాటిలో మైక్రో ఎకనామిక్ వేరియబుల్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఒక దేశంలో ఒక సంవత్సరంలో సృష్టించబడిన ఉపాధి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1995. వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం కింది వాటిలో దేని ద్వారా వసూలు చేయబడుతుంది మరియు స్వీకరించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1952. వివిధ దేశాల కరెన్సీల మారకం విలువను నియంత్రించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఎంఎఫ్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1965. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏ ఉద్దేశంతో నియమించారు? ఆన్సర్ ఆప్షన్ సి కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించడానికి. ద్రవ్యోల్బణం వల్ల లాభపడేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రుణగ్రస్తులు. ఫిస్కల్ పాలసీ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ ఆదాయ మరియు వ్యయ విధానానికి సంబంధించినది. భారతదేశంలో దారిద్ర్య రేఖను దీని ఆధారంగా నిర్వచించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజలు తీసుకునే క్యాలరీలు. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వ్రాసిన వారు? ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ. ఎవరి సిఫార్సు మేరకు 1992లో సెబీకి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి నరసింహం కమిటీ. ఐఆర్డిపి పూర్తి రూపం? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గతంలో ఎలా పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి ది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎకనామిక్ కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 280. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏది?
ఆన్సర్ ఆప్షన్ సి వస్త్ర పరిశ్రమ. కింది వాటిలో దేనిని లారెంజ్ కర్వ్ సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆదాయ పంపిణీ. మార్కెట్లో ఒక వ్యక్తి ఖర్చు చేయడాన్ని ఏది పరిమితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కొనుగోలు శక్తి. భారతదేశంలో పేపర్ కరెన్సీ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 1861. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జాయిన్ ఇన్ సక్సెస్.